హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతికత, భౌగోళిక, రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్ 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది. యుఎస్ఏ పవర్ ఇండెక్స్ 21,27,500 మంది సైనిక శక్తితో యుఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13,043 విమానాలు, 4,640 యుద్ధ ట్యాంకర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. రష్యా అసాధారణ సైనిక శక్తి కలిగిన రష్యాది 2వ స్థానం. 35,70,000 మంది మిలిటరీ సిబ్బంది, 5,750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కలిగి ఉంది రష్యా. అణుసామగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాలలో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. చైనా పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. చైనా విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతిని చూపెడుతుంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కలిగిన దేశంగా చైనా ఉంది. చైనా 31,70,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కలిగి ఉంది. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాల్లో ఒకటిగా ఉన్న భారత్ 4వ స్థానంలో ఉంది. 51,37,550 మంది సైన్యము, 2,229 యుద్ధ విమానాలు, 4,201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ 4వ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కలిగిన భారత్ ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దక్షిణ కొరియా పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణ కొరియా 5వ స్థానంలో కొనసాగుతుంది. 38,20,000 సైనిక సిబ్బంది, 1,592 యుద్ధ విమానాలు, 2,236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణ కొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగిన రక్షణ రంగంలో దక్షిణ కొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణ కొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తుంది. యూకే పవర్ ఇండెక్స్ స్కోర్లో యునైటెడ్ కింగ్డమ్ యూకే 6వ స్థానంలో ఉంది. 11,08,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కలిగి ఉంది. పవర్ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కలిగిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రాన్స్ అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ది 7వ స్థానం. 3,76,000 మంది సైనిక శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్లు, 215 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కలిగి ఉంది. నాటోతో పాటు యూరోపియన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తుంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కలిగి ఉంది. అధునాతనమైన అణ్వాయుధాలను కలిగిన దేశంగా ఫ్రాన్స్ ఉంది. జపాన్ సైనిక శక్తిలో జపాన్ 8వ స్థానంలో ఉంది. 3,28,150 సైనిక శక్తి, 1,443 ఎయిర్ క్రాఫ్ట్లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కలిగి ఉంది. మిలిటరీ విభాగంలో సాంకేతిక పరంగా అడ్వాన్స్డ్గా ఉన్న దేశం జపాన్. ఉన్నత సైనిక శిక్షణ కలిగిన దేశంగా జపాన్ కొనసాగుతుంది.
ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది. టర్కీ ఇది 9వ స్థానం. 8,83,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు టర్కీ కలిగి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాలలో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తుంది. ఎయిర్ ఫోర్స్, మిలిటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది. ఇటలీ అత్యంత బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది 10వ స్థానం. 2,80,000 సైనిక శక్తిని ఇటలీ కలిగి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్లు, 200 యుద్ధ ట్యాంకర్లు ఇటలీ కలిగి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తుంది. పవర్ ఇండెక్స్ లెక్కలు ఎలా కడతారో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ ఇండెక్స్ స్కోర్ను లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ ఉండి అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్థం. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేసుకుందాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశానికి ఏమి స్థానం లభించింది? ఆన్సర్ సి, 4వ స్థానం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం అత్యంత శక్తివంతమైన దేశం ఏది? ఆన్సర్ సి, అమెరికా. భారతదేశం ఎంతమంది సైనికులతో 4వ స్థానాన్ని సంపాదించింది? ఆన్సర్ డి, 5.1 మిలియన్. చైనా దేశానికి ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయి? ఆన్సర్ సి, 6,800. పవర్ ఇండెక్స్ స్కోరు తక్కువగా ఉండటం ఏం చూపిస్తుంది? ఆన్సర్ బి, ఆ దేశం శక్తివంతంగా ఉందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.